హాయ్ అండి. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు మీకు ఒక స్పెషల్ టీ చేయబోతున్నా. దీనికి కావలసినవి ఒక గ్లాస్ వాటర్ ఒక బౌల్లో పోయాలి, ఒక టేబుల్ స్పూన్ వామ్ అండి. దీన్ని ఇలా నైట్ అంతా నానబెట్టుకోవాలి. యాక్చువల్గా నైట్ నానబెట్టాక మార్నింగ్ ఇలా స్టవ్ మీద పెట్టి చక్కగా ఒక 10 మినిట్స్ మరిగించాలండి. అప్పుడు ఒక కప్ టీ అవుతుంది. టూ కప్స్ పోస్తే 1 కప్ అవుతుందండి. అప్పటి వరకు మరిగించాలి. దీని బెనిఫిట్స్ చెప్తానండి. ఇది గ్యాస్ట్రిక్ని తగ్గిస్తుంది, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుందండి, యూరిక్ యాసిడ్ని తగ్గిస్తుంది, కడుపులో నొప్పి అట్లా ఉన్నా తగ్గిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే నోట్లో పుండ్లు లాంటివి పడతాయి కదండి, పిల్లలకైనా పెద్దలకైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇది తాగితే తగ్గుతుందండి. దీనికి ఆ తగ్గించే శక్తి ఉన్నది, ఆ గుణం ఉన్నదండి. ఇకపోతే మెయిన్ కడుపులో ఇన్ఫెక్షన్స్, మెన్సెస్ అప్పుడు వచ్చే కడుపులో నొప్పి అన్నిటినీ తగ్గిస్తుందండి, గ్యాస్ట్రిక్ని తగ్గిస్తుంది. ఇది రెగ్యులర్గా తాగుతూ ఉంటే వెయిట్ లాస్ అవ్వచ్చండి. చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అండి. ఈ టీ వెయిట్ లాస్ కోసం మెయిన్ దీన్ని యూస్ చేస్తాం అందరం. ఇది మార్నింగ్ ఈవినింగ్ తాగొచ్చండి, లేదా భోజనానికి ముందు, టిఫిన్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు తాగితే బెస్ట్ అండి. దీన్ని కాచేటప్పుడు చక్కగా మూత పెట్టి ఉంచాలండి, లేదంటే దీనిలో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయి. చక్కగా మధ్యలో ఒకసారి తీసుకుని కాగిపోయింది లేనిది చూసుకోవాలండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ టీ అయిపోయినాక వడగట్టేస్తానండి, చూపిస్తాను. మామూలుగా అయితే టీతో స్ట్రైనర్లో వేసి వడగట్టకపోయినా పర్వాలేదండి. 1 నిమిషం అలా ఆఫ్ చేయగానే అడుక్కంతా స్టేబుల్ అయిపోతుందండి వాము. జస్ట్ అట్లా ఇలా పోసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం చల్లారినాక గోరువెచ్చగా కూడా తాగొచ్చండి, లేదా వేడివేడిగా కూడా తాగొచ్చు. నేనైతే వేడివేడిగా తాగుతానండి. దీని బెనిఫిట్స్ ఎక్కువ. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, నడవలేకపోతున్న వాళ్ళకి ఎందుకు ఇది బెనిఫిట్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్లే మోక చిప్పల నొప్పి ఎక్కువ వస్తాయండి. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు దానికి సంబంధించి ఈ టీ తాగితే అది అక్కడ యూరిక్ యాసిడ్ తగ్గి రిమూవ్ అయ్యి మనకి నడవగలిగే శక్తి వస్తుందండి. హుషారుగా కూడా ఉంటారు. పిల్లలు అనీజీగా ఏడుస్తూ ఉన్నా ఈ టీ తాగిస్తే చాలా మంచిదండి. మెన్సెస్ అప్పుడు అంతా పెయిన్తో బాధపడే వాళ్ళకి కూడా కరెక్ట్గా ఉంటుంది. థైరాయిడ్ ఉన్నా ఇది తాగుతూ ఉంటే రెగ్యులర్గా తాగాలండి, అప్పుడప్పుడు కాదు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 కప్స్ తాగితే చక్కగా వెయిట్ లాస్ కూడా అయిపోతామండి. చక్కగా కొలెస్ట్రాల్ని తగ్గించుకున్న వాళ్ళు మొత్తం పీరియడ్స్ రైట్ టైంకి వస్తాయండి. సో దీన్ని రెగ్యులర్గా తాగండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, రెడీ అవుతుందేమో. చక్కగా దీన్ని ఒక్కసారి స్పూన్తో కానీ స్ట్రైనర్తో కానీ ఇట్లా తిరిగేసి కలిపితే సరిపోతుందండి. మధ్యలో అలా కలుపుతూ ఉంటే దీనికి జీరా పొడి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదండి. జీరా టీ కూడా చేసి చూపిస్తా. మిక్స్డ్గా అవుతే దీనికి జీరా పౌడర్ కూడా వేసుకుంటే చాలా బెస్ట్ అండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల దీని ఔషధ గుణాలు బయటికి వెళ్లకుండా ఉంటాయి. ఇది కంపల్సరీ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి, లేదంటే దీని బెనిఫిట్ అంతగా ఉండదు మనకి. అయిపోయిందేమో చూద్దామండి. పొగలు వస్తుంది. చిన్న మంట మీద మాత్రమే కాయాలండి దీన్ని. పెద్ద మంట మీద చేస్తే అది ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు మనకి, ఎందుకంటే ఔషధ గుణాలు పోతాయి. అది నీట్గా టీ రాదండి, అంటే ఔషధ గుణాలు దిగవు అందులోకి. కషాయం రాదు ఎక్కువ. దీని కషాయం అంటారు, వామ్ వాటర్ అంటారు, టీ అంటారండి, మీ ఇష్టం. ఇందులో హనీ కూడా కాలితే కలుపుకోవచ్చండి. వేడివేడిగా తాగాలంటే ఇలా తాగేయండి, లేదు చల్లగా అయినాక తాగుతారంటే అది మీ ఇష్టం. ఈ టీలా కావాలంటే మాత్రం వేడివేడిగానే తాగాలండి. ఇది ఇట్లా ఉంటే అడుక్కి అలా స్టేబుల్ అయిపోతుందండి, చక్కగా తాగేయచ్చు. ఇదిగోండి నేను అట్లాగే తాగేస్తాను, ఎందుకంటే కొన్ని వాము గింజలు కూడా కడుపులోకి వెళ్తాయి, అది మంచిది కదండి.
చూసారా ఎంత హాట్గా ఉందో. నేను ఇట్లాగే తాగుతానండి. చాలా అంటే వేడివేడిగా తాగటం వల్ల నాకు ఆ బెనిఫిట్ బాగా అనిపిస్తుంది. తాగంగానే కడుపు ఉబ్బరం ఇట్లాంటివి మెన్సెస్ అప్పుడు మెయిన్ అండి. ఇట్లాంటివి లేడీస్కి చాలా బెనిఫిట్. రెగ్యులర్గా తాగితే బెస్ట్ అని నా అభిప్రాయం.